హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. వంగవీటి రంగా దారుణ హత్యకు చంద్రబాబే సూత్రధారి. చంద్రబాబు పలబ్రాలతోనే కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ దారుణ హత్య జరిగిందని చంద్రబాబు సూత్రధారి అయితే నాటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, ఎస్పీ వ్యాసులు ప్రధానధారులని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని గట్టిగా విశ్వసించబడే తాను మంత్రి పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశానని హరిరామ జోగయ్య చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హత్య కేసులో చంద్రబాబు పాత్ర బయటపడుతుందన్న భయంతోనే అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ సిబిఐ విచారణకు అంగీకరించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే సిబిఐ విచారణకి ఆదేశించారని, కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దర్యాప్తును ప్రభావితం చేసి తన పేరు లేకుండా చేసుకున్నాడని ఆరోపించారు. వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఇటు మంత్రులు కానీ ఇక కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత హననం మీద వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లు మొదలుపెట్టారు. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారని భయం వేసిన వాళ్ళకి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా అలవాటే. మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతే. ఎంత నీచానికి దిగజారిపోయారంటే గొడ్డల పార్టీ అని, మీ బాబాయిని చంపించింది నువ్వు కాదా అని, మీ తల్లి గారిని చెల్లి గారిని ఇబ్బంది పెట్టలేదా అని, ఇక ఒకటి కాదు అనేకం అన్నమాట. ఈ విధంగా వ్యక్తిగత హననం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిది తప్పుడు రాజకీయం, ఎవరిది గొడ్డల పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు వెన్నుపోటు అనేదానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, అసలు ఆయన హయాంలో జరిగినటువంటి హింసాత్మక చర్యలు కానీ హత్యలు కానీ వాటన్నిటిని ప్రస్తావిస్తూ ముఖ్యంగా విజయవాడలో జరిగిన ఎన్కౌంటర్ దశరథరామ్ గారి హత్య గురించి, అలానే వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి ప్రస్తావించారు. దావన్నీ చేయించినటువంటి ఈ హత్యల వెనకాల ఉన్నటువంటి కుట్ర గాని హస్తం గాని చంద్రబాబు నాయుడు గారు మీది కాదా అని ఎప్పుడైతే ఆయన నిలదీశారో ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరిగి మళ్ళా బురద జల్లటం మొదలుపెట్టారు. ఏమనంటే ఆ రంగా గారి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలకి మీ నాన్నగారు స్థావరం ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి సొంత పార్టీయా? కాదు కదా. దేవినేని నెహ్రూ గారు ఆయన ముద్ద అయి ఉండొచ్చు. దేవినేని నెహ్రూ ఆయన హైకమాండ్తో మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీలో వస్తానంటే రాజశేఖర రెడ్డి గారు ఎవరు కాదని చెప్పడానికి? దానికి రాజశేఖర రెడ్డి గారికి రంగా గారి హత్యకి సంబంధం ఏంటి? అసలు రాజశేఖర రెడ్డి గారికి రంగా గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎస్పీ నివాసం ఉంది. ఇంత దగ్గరలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఒక అరగంట పాటు ఎవరు కూడా ఎందుకు రాలేకపోయారండి పోలీసులు ఆ ఘటన దగ్గరికి? మరి ఆ ఘటన యొక్క జరిగినటువంటి మీరంటున్నారు కదా కడప సంబంధించిన బాంబులని, వాటి యొక్క ఆధారాలు తీసుకుని సిబిఐకి అప్పచెప్పినప్పుడైనా మీ యొక్క సిన్సియారిటీగా ఉండుంటే, నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఆ యొక్క కేసులో మీరు ఈ సాక్ష్యాధారాలను ఎందుకు ప్రజెంట్ చేయలేకపోయారు? ఎందుకు పెట్టలేకపోయారు? ఆ కేసు 2002 మార్చి 4వ తారీఖున సరైన సాక్ష్యాధారాలు లేవు అని రంగారెడ్డి కోర్టులో కొట్టేశారే. మరి ఇన్ని ఆధారాలు మీకు ఉండంగా రాజశేఖర రెడ్డి గారు కూడా దీనిలో ఉన్నారని తెలిసినప్పుడు మీరు చేయించాల్సింది కదా. రంగా గారిని చంపినప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. ఆ కేసు రంగారెడ్డి కోర్టులో కొట్టేసినప్పుడు కూడా 2002లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ పేర్లు సాక్ష్యాలు కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరినీ మాత్రం
ఆయనకి పడనటువంటి రాజశేఖర్ గారిని పెట్టడం జరిగింది. ఎందుకంటే దేవినేని నెహ్రూ గారు స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో నాకు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో సందర్భాల్లో మా ఇద్దరి మధ్య పార్టీలో విభేదాలు ఉన్నాయని చెప్పటం చాలా సందర్భాల్లో జరిగింది. మేము కూడా ఆ రోజు చాలా మంది ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఆ రంగా గారి యొక్క మర్డర్ జరిగేంత వరకు కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులకి కూడా సంబంధం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది. ఆ విషయానికి మాకు పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకనే మేము సిబిఐకి అప్పచెప్పమని చెప్పి ఆ రోజు కుటుంబ సభ్యులు అందరం కూడా నిరాహార దీక్షలో కూర్చున్నాం. మరి అదే సిబిఐ కేసులో మీరు ఎందుకు న్యాయం జరగనివ్వకుండా అడ్డుపడ్డారని చెప్పని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మీ మీద బురద పడుతుందని చెప్పని, మీరు ఎక్కడ బయటపడతారని చెప్పని ఇవాళ ఆ కేసుల్ని ప్రలోభ పెట్టుకుని మీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని కొట్టేయించిన తర్వాత ఇవాళ మళ్ళా ఆధారాలు లేవు కదా అని చెప్పని ఇటు రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బురద జల్లటం అనేది ఎంతవరకు మీ యొక్క, అసలు మీకు కొంచెం కూడా సిగ్గు లేదా అని అనిపిస్తుంది. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి నీచమైన రాజకీయాల మీరు చేస్తుంది. ఒక గొప్ప నాయకుడిని మా అందరికీ అందుబాటులో లేకుండా చేసింది కాకుండా ఇవాళ ఆ యొక్క మర్డర్ కేసును కూడా ఎదుటి వాళ్ళ మీద తోసేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. ఇంత నీచమానికి మీరు ఒడిగడుతున్నారంటే రాజకీయంగా ఎలాంటి స్థాయి కన్నా దిగజారుతారనేది ప్రజలు కూడా ఇవాళ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కడికి తెలుసు ఆ రోజు ప్రతి గుమ్మం తలుపు తట్టినా కూడా రంగా గారిని చంపింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పగలరు. ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం ఉంటేనే, పోలీసుల యొక్క అండదండలతోనే, మీకు సంబంధించినటువంటి మీకు అనుకూలమైనటువంటి అధికారుల ద్వారానే ఈ చేయించారని చెప్పని చాలా స్పష్టంగా ఉంది. ఇంకా ఎంతమందికి మీరు మాయ మాటలు చెప్పి మీ యొక్క మీడియా ద్వారా మీరు అబద్ధాల్ని నిజాలు చేద్దామని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. మీరు కాదా ఆ యొక్క మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది? తిరిగి ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బురద జల్లటం మొదలు పెట్టారా? అసలు ఆ సిబిఐ ఎంక్వైరీ కన్నా కరెక్ట్ గా జరిగి ఉండుంటే, ఆ రోజున రత్నకుమారి గారు కన్నా నిలబడి ఉండుంటే ఇవాళ మీరు మాట్లాడటానికి ఆస్కారం ఉండేది కాదు. ఆవిడ్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్పించుకున్నారు. ఇంత కుట్రపూరితమైనటువంటి పనులు మీరు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పని, వాళ్ళ నాన్నగారికి కూడా సంబంధం ఉందని చెప్పని మాట్లాడుతున్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు రంగా గారితో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు. ఉండవల్లి అరుణ్ కుమార్ గాని ఇంకా చాలా మంది పెద్ద నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే ఆయన వచ్చిన తర్వాతే పార్టీలోకి ఇలాంటి నీచమైన రాజకీయాలు, ఇలాంటి హత్య రాజకీయాలు మొదలైనవి అని చెప్పని అందరూ చెప్పారు. పోని హరిరామ్ జోగి గారిని తీసుకుందాం. ఆయన మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కదా. మరి ఆయన కూడా రంగా గారిని చంపిన తర్వాత బయటికి రిజైన్ చేసి వచ్చి మరి చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, అవునా కాదా? అందుకే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసానని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఆయన మీ పార్టీలో ఉన్న వ్యక్తే కదా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయనకి కేసుల్ని తారుమారు చేయటం, అందులోనూ ఆయన మీద ఉన్న కేసుల్ని తనకి ఏ సంబంధం లేదని చెప్పని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలా అయితే అరెస్ట్ అయ్యి మళ్ళా అధికారంలోకి రాగానే ఆయనకి ఎటువంటి సంబంధం లేదని, కడిగిన ముత్యం అని చెప్పని ఆయనే ఒక కమిటీ వేయించుకుని కొట్టి చేసిన విషయం మనకి తెలుసు. మరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమందిని మభ్యపెట్టగలరు? మీ యొక్క అనూహ్యమైనటువంటి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పూర్తి సాక్ష్యాధారాలతో దొరికారు కదా. మీరు ఒక వింత గొంతుతో ఆ రోజు ఫోన్లో మాట్లాడారు కదా. మరి ఇవాల్టికి కూడా మీరు తప్పించుకుని తిరుగుతున్నారు. అలానే ఈ ప్రతి ఒక్క కేసులో కూడా మీకు ప్రమేయం ఉంది, మీకు సంబంధం ఉంది. మీరు తప్పనిసరిగా దీనికి బాధ్యత వహించాలి.
రంగా గారిని చంపిన దానిలో మాత్రం మీ యొక్క హస్తం కూడా ఉంది. కానీ మీరు తప్పించుకు తిరగడానికి ఎదుటి వాళ్ళమే బురద జల్లటం అనేది చాలా నీచానికి దిగజారుతున్నారని చెప్పని మరొక్కసారి నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులుగా కానీ ఆ యొక్క రంగా గారి అనుచరులు చాలా మంది కూడా మమ్మల్ని రెగ్యులర్ గా కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి బాధలు ఒకటి కాదు, వర్ణనాతీతం. మీరు పెట్టినటువంటి చిత్రహింసలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజున వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఇవాల్టికి కూడా రౌడీ షీట్లుగానే వాళ్ళు రౌడీ షీటర్స్ గానే వాళ్ళు పిలువబడుతున్నారు. అంటే దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు. ఇంత అణగదొక్కడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఎవరికి తెలియవు చెప్పండి. తిరిగి మళ్ళా మీరు మాట్లాడుతున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పని. ఎవరు ఎన్ని చేసినా సిబిఐ కేసు ఆ రోజు జరిగినటువంటి దర్యాప్తులో దాదాపు 44 మందిని ముద్దాయిలుగా పెట్టారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళే. కానీ వాస్తవానికి జరిగింది మాత్రం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క కేసులో లేడు, ఆ యొక్క సందర్భంలో కూడా లేడు. ఎందుకంటే అక్కడ చూసినటువంటి వేరే వాళ్ళు కానీ మాకు సంబంధించిన వ్యక్తులు కానీ చాలా స్పష్టంగా చెప్పారు, బయట నుంచి తీసుకొచ్చినటువంటి కిరాయి గూండాలతో చేయించారు, ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోనే జరిగింది అని చెప్పని చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. దీన్ని మీరు మీ యొక్క మీడియా ద్వారా ఎంత ఊదరకొట్టినా, ఎంత తప్పుడు సాక్ష్యాల్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్దామని ప్రయత్నం చేసినా, ఎలా అయితే మీకున్నటువంటి అలవాటు ప్రకారంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పించి మరీ నిజం చేద్దామని చెప్పని మీరు ప్రయత్నం చేసినా, ఇది ముమ్మాటికి నిజం. రంగా గారి యొక్క హత్య వెనుక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. అలానే ఈ రాష్ట్రంలో ఇవాళకి జరుగుతున్న అనేక అరాచకాల వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. అంటే ఈ హత్యా రాజకీయాలకు తెర తీసినటువంటి ఒక నీచమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అతను చంద్రబాబు నాయుడు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. దాన్ని మీరు కప్పిపుచ్చుకుందామని మీరు గాని మీ మంత్రులు గాని 100 ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా స్పష్టతతో ఉన్నారు. ఆయన మీద మీరు 100 రకాలుగా బురద జల్లడానికి ప్రయత్నం చేసినా ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ఇప్పటికైనా మీ యొక్క తప్పుడు ప్రచారాలు ఆపాలి, ముఖ్యంగా రంగా గారి విషయంలో అని చెప్పని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.